ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో రెండవ శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి, అమ్మవారిని ఏ వస్తువులతో పూజించాలి, పూజా నియమాలు అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు చాలా విశేషమైనవి. ఈ శ్రావణ శుక్రవారాల్లో వరమహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సౌభాగ్యం కలుగుతాయి. అలాగే మనం కోరుకున్నటువంటి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ 2025 సంవత్సరంలో మనకి విశేషంగా 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. ఈ 5 శ్రావణ శుక్రవారాలు కూడా అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఈ 5 శ్రావణ శుక్రవారాలు కూడా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మీకు ఈ 5 శ్రావణ శుక్రవారాలు పూజ చేసుకోవడం కుదరకపోతే మీకు ఈ శ్రావణ మాసంలో వచ్చే ఎన్ని శుక్రవారాలు కుదిరితే అన్ని శుక్రవారాలు అమ్మవారికి పూజ చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో మనకి విశేషంగా వరలక్ష్మి వ్రతం అయితే వస్తుందండి. ఈ సంవత్సరం మనకి 3వ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా 2వ వారం వస్తూ ఉంటుంది. కానీ మనకి శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం మనకి శ్రావణ పూర్ణిమ కంటే ముందుగా వచ్చే శుక్రవారం 3వ వారం వచ్చింది. అందుకని మనం 3వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం రోజు మీకు పూజ చేసుకోవడం, వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా మీరు అమ్మవారికి వ్రతం ఆచరించుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో వరలక్ష్మి వ్రత పూజా విధానం గురించి వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఒకవేళ మీకు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం 3వ వారం పూజ చేసుకోవడం కుదరకపోతే ఈ 2వ వారమైనా మీరు వ్రతం ఆచరించుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించుకోవచ్చు. అయితే వ్రతం చేసేటప్పుడు కలసం పెట్టుకోవడానికి మాత్రమే ఆచారం ఆనవాయితీ ఉండాలి. ఒకవేళ మీకు కలసం పెట్టుకుని పూజ చేసుకోవడం ఆచారం ఆనవాయితీ లేకపోతే మీరు పూజలో కలసం పెట్టుకోకుండా మామూలుగా మీరు వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. ఇంక 2025 సంవత్సరంలో 2వ శ్రావణ శుక్రవారం 2025 ఆగస్టు 1వ తేదీన అయితే వచ్చిందండి. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. ద్వారలక్ష్మి పూజ సూర్యోదయం కంటే ముందుగానే చేసుకోవాలండి. అలాగే ఇంటి ముందర ఈ రోజు తప్పకుండా బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి. అలాగే ద్వారబంధానికి మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలి. ఇంటిని లక్ష్మీ కళ గుట్టి పడేటట్టు అందంగా అలంకరించుకోవాలి. తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని తులసి పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారికి పూజ పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి. లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసే ముత్తైదువులు తప్పకుండా మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి, అంటే మెడలో మంగళసూత్రం, చేతికి గాజులు, కాలికి మెట్టెలు, పసుపు, తల్లో పువ్వులు ఇవన్నీ కూడా ధరించి అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. మరి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసే చోట ముందుగా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టాలి. ఆ తర్వాత ఒక పీట తీసుకుని ఈ పీట కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టి పీటను అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పీట పైన ఏదైనా ఒక వస్త్రాన్ని పరిచి వస్త్రం పైన 3 గుప్పుల వరకు బియ్యం పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఇప్పుడు అమ్మవారి చిత్రపటం తీసుకుని అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఫోటోను అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రమాలలతోటి, పువ్వుల మాలలతోటి, పువ్వులతోటి అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అమ్మవారికి పూజ చేసే ముందు మనం గణపతిని కూడా పూజించుకుంటాం కాబట్టి పసుపుతో గణపతిని తయారు చేసుకుని పూజలో పెట్టుకోండి. లేదంటే మీ దగ్గర గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే పూజలో పెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ పూజను పూజా మందిరంలోనే చేసుకుంటే ఎలాగో పూజా మందిరంలో గణపతి ఫోటో ఉంటుంది కాబట్టి అక్కడే పూజ నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి దగ్గర నిండుగా పూజలు ఇలా పసుపు కుంకుమలు, పసుపు కొమ్ములు, ఇంకా చిల్లర నాణాలు ఉంటే పెట్టుకోండి. నేను ఇలా పూజలో అమ్మవారి పాదాలు పెట్టుకుని అమ్మవారి పాదాలకు పూజ నిర్వహించుకుంటానండి. మీకు కావాలంటే నిర్వహించుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. అయితే ఈ రోజు అమ్మవారి పాదాలు ఇంట్లోకి వచ్చే విధంగా మనం బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ద్వారబంధం దగ్గర. లేదంటే ఇలా పూజలో అమ్మవారి పాదాలు పెట్టుకుని అమ్మవారి పాదాలను కూడా పూజించుకోవచ్చు. ఈ పాదాలు నేను ఎలా తయారు చేశాను అనేది ఒక వీడియో అయితే తీసి ఛానల్లో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే ఈ రోజు పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. నేను ఈ పూజలో ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం అయితే పెట్టుకున్నానండి. మీరు కావాలంటే కామాక్షి దీపం, తమలపాకుల పైన దీపం, పంచగవ్వి దీపం ఇలా ఏ దీపాలైనా పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన దీపాలు ఉంటాయి కదండి, ఆ దీపాలు ఏవైనా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు. మేము ఈ దీపాలు ఏమీ పెట్టుకోలేమనుకుంటే 2 ఇత్తడి కుందుల్లో దీపాలు పెట్టుకోండి, సరిపోతుంది. ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో చేయాలి. ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెతో చేయండి. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతల పుష్పాలు దీపం దగ్గర ఉంచి దీపానికి నమస్కారం చేసుకోవాలి. పూజలో మీరు ఏవైనా ప్రత్యేకమైన దీపాలు పెట్టుకుని ఉంటే ముందుగా ఇత్తడి కుందుల్లో ఉన్న దీపాలు వెలిగించి గణపతి పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత ప్రత్యేకమైన దీపాలు వెలిగించుకోండి. గణపతికి దీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం కూడా సమర్పించి స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని
చేసుకుని నమస్కారం చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. స్వామివారికి ఏ నైవేద్యాలైనా సమర్పించవచ్చు. స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గం గణపతి నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. ప్రతి వీడియోలో నేను స్వామివారి పూజ ఏ విధంగా చేయాలని చెప్తున్నాను కాబట్టి వీడియోలో అంత క్లియర్ గా చెప్పడం లేదు. స్వామివారి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి. ఐశ్వర్య దీపం వెలిగించుకుని ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున ఇలా ఐశ్వర్య దీపారాధన చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు అన్ని కూడా తీరిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు అమ్మవారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవాలి. అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారిని సుగంధభరితమైన పుష్పాలతో పూజించుకోవాలి. అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ అయినా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదు అండి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటే అయినా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజలో స్వామివారిని కూడా పూజలో పెట్టుకుని స్వామివారికి కూడా పూజ నిర్వహించుకోవాలండి. అలాగే స్వామివారికి పూజ చేసిన అమ్మవారికి పూజ చేయాలి. స్వామి అమ్మవార్లు ఇద్దరిని పూజలో పెట్టుకుంటే ముందుగా స్వామివారికి పూజ నిర్వహించి ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పుష్పాలతో పూజ చేసి ఆ తర్వాత స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలతో పూజ చేసి తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం కూడా సమర్పించి ఆ తర్వాత అమ్మవారి పూజ ప్రారంభించాలి. శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. అమ్మవారికి కుంకుమార్చన చేయడం వలన అఖండ సౌభాగ్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించేటప్పుడు ముందుగా కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమతో పూజ నిర్వహించుకోండి. కుంకుమ పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన ద్రవ్యాలతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. మీ దగ్గర ఉంటే పూజ చేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. కుంకుమార్చన చేసుకుంటే చాలు. అమ్మవారికి పూజ చేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు పూజలో మనం అమ్మవారి పాదాలు పెట్టుకున్నాం కదండి. అమ్మవారి పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించండి. ఇలా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు అమ్మవారికి పాలతో చేసినటువంటి పదార్థాలు ఇంకా అన్నంతో చేసినటువంటి పదార్థాలు నివేదిస్తే చాలా మంచిది. లేదంటే చలిమిడి వడపప్పు, పానకం, నానబెట్టినటువంటి శనగలు, పాలు, బెల్లం ముక్క ఇలా వేటినైనా కూడా అమ్మవారికి నివేదించవచ్చు. అలాగే ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అమ్మవారికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాస్ తో మంచినీటిని కూడా పూజలో అమ్మవారి దగ్గర పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలంగా మీరు బ్లౌజ్ పీస్ పెట్టగలిగితే పెట్టుకోండి, లేకపోతే ఆకు, వక్క, పళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు వీటిని అమ్మవారికి తాంబూలంగా సమర్పించవచ్చు. లేదంటే అమ్మవారికి ఆకు, వక్క, పళ్ళు, చిల్లర నాణాన్ని తాంబూలంగా సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించండి. కొబ్బరికాయ ఉంటే నివేదించండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత 2 అక్షంతలు, పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా 2వ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. ఈ రోజు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఉపవాసం ఉండేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయవచ్చు. అలా ఉండలేమనుకునేవారు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకోండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ తినకూడదండి. అలాగే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. అలాగే ఈ రోజు ఇంట్లో ఎటువంటి డీప్ క్లీనింగ్ పనులు చేయకూడదు. ఇంకా ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం లాంటి పనులు కూడా చేయకూడదండి. అలాగే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు. ఈ రోజు అమ్మవారికి పూజ ఉదయం అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఆ సమయంలో కుదరలేని వారు ఉదయం 10 గంటల లోపు పూజ నిర్వహించుకోండి. ఉదయం పూజ చేసుకోవడం కుదరకపోతే సాయంత్రం అయినా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. అమ్మవారికి ఈ విధంగా ఉదయం, సాయంత్రం కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి పూజా పీఠాన్ని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించకూడదండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శనివారం రోజు ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాత మాత్రమే అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించాలి. పూజలో పెట్టిన ఐశ్వర్య దీపంలో ఉన్న ఉప్పుని ఎవరూ తొక్కని చోట అయితే వేసేయాలండి. అలా కుదరదు అనుకునేవారు ఈ ఉప్పుని కరిగించేసి సింక్ లో కూడా వేసేయవచ్చు. ఇంక ఈ ప్రమిదలను క్లీన్ చేసుకుని మనం నెక్స్ట్ పూజలకు వాడుకోవచ్చు. పసుపుతో చేసినటువంటి అమ్మవారి పాదాలను వాటర్ లో నిమజ్జనం చేసేసి ఎవరూ తొక్కని చోట అయితే వేసేయాలి. ఈ విధంగా 2వ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సౌభాగ్యం కలుగుతాయి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.